ఎరువుల సరఫరా విషయంలో ఈసారి నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి సరిపడా ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. సరిపడా యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు ఇతర విషయాలపై కాకుండా రైతులకు ఉపయోగపడే యూరియా వచ్చేలా కృషి చేయాలన్నారు. దేశం మొత్తం కేంద్రమే యూరియా సప్లై చేస్తుందని, యూరియా ఉత్పత్తిలో రాష్ట్ర ప్రమేయం ఏమీ ఉండదన్నారు. రామగుండంలో ఉత్పత్తైన ఎరువులు పూర్తి స్థాయిలో తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఎరువులు వచ్చినా ఎరువులు రాకపోయినా భారతీయ జనతా పార్టీదే నాయకత్వం బాధ్యత వహించాలి. మాకేం సంబంధం లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు. ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ తరఫున గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువుల సరఫరా చేయమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా తయారు చేసే బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వందే. ఈ రాష్ట్ర రైతాంగానికి ఎరువులు సరిగా సరఫరా చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల ముందర ధర్నాలు చేస్తాం, కూర్చుంటాం. గ్రామ ప్రజలు, గ్రామాల్లో ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పేటోళ్ళ ముందర నిలబడి ఎరువుల సరఫరా కేంద్రం బాధ్యత రాష్ట్రం మీద మీరు తోసి మీరు రాక్షసానందం పొందే ప్రయత్నం చేయొద్దనేటువంటి మాట కోరుతా ఉన్నా.